ఈరోజు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం సందర్భంగా మనం అందరము కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం గురించి విష్ణు పురాణంలోను నారద పురాణాల్లోనూ కూడా ప్రస్తావించబడింది. మనం అమ్మవారిని ఆశ్రయించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే అమ్మ ద్వారా మనం స్వామిని పొందవచ్చు కాబట్టి స్వామి ఎక్కడుంటే అక్కడే శ్రేయస్సు లాభము కూడా ఉంటాయి. మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అమ్మవారిని అందంగా అలంకరించుకున్నప్పుడు పక్కనే వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమో ఫోటో ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకంటే ఒక్క అమ్మని ఒక్క స్వామిని ఎప్పుడూ పూజించకూడదు. శూర్పణఖ రాముణ్ణే కోరుకుంది, రావణాసుడు సీతమ్మనే కోరుకున్నాడు. కానీ లక్ష్మణస్వామి మాత్రం సీతారాములు ఇద్దరినీ కోరుకున్నారు. అటువంటి లక్ష్మీదేవికి సీతాదేవికి నమస్కరిస్తూ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోర కథనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రియామహ అని అంటారు పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో. హరే కృష్ణ.